నేను ఎకోభారత్లో టెక్నికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో ఎకోభారత్ అనేది కంప్లీట్గా మనకి కంపోస్టబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇది మల్క కుమరయ్య గారు ఒక 2 సంవత్సరాల క్రితం స్థాపించారు. సో ఏంటంటే ప్లాస్టిక్ రోజు ప్లాస్టిక్ అనే మహమ్మారి చాలా ఎత్తున మనకి చాలా హాని కలిగిస్తూ ఉంది మానవ శైలికి. సో అలాంటి మానవ శైలికి కాకుండానే సముద్రంలో జీవించే జంతువులకు కూడా, బయట జీవించే జంతువులకు కూడా చాలా వరకు అది హాని కలిగించే మెటీరియల్. సో దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అరికట్టాలని చెప్పేసి చాలా ఎత్తున తీసుకుంటున్నారు గవర్నమెంట్స్ కానీ, వేరే పెద్ద సమిషన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఎవరు కూడా దాన్ని 100%గా చేయాలని 100% చేయాలనుకుంటున్నారు. కానీ ఎక్కడో అక్కడ ప్లాస్టిక్ అనేది మన మార్కెట్లోకి ఎంట్రీ అవుతుంది. సో దాన్ని అరికట్టడానికి చాలా యూనిట్స్ మనకి చాలా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి డిఆర్డిఓ వాళ్ళు మనకి లైసెన్స్ ఇస్తున్నారు, టెక్నాలజీ ఇస్తున్నారు. సో ఇలా చాలా యూనిట్స్ మనకి మార్కెట్లోకి వస్తే చాలా వరకు ఇలాంటి ప్లాస్టిక్ అనేది మనం అరికట్టడానికి వీలుంటుంది. సో ఈరోజు మనకి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ఎకోభారత్ అంటే హోస్ట్ చేస్తున్న ఒక ప్రోగ్రాము టెక్నికల్ అండ్ బిజినెస్ మీట్ పైన కంప్లీట్గా ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సో కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్ వీరబ్రహ్మం గారు మనకి తెలియజేయడం జరుగుతున్నది. సో మనం ఏంటంటే ఎకోభారత్ విషయానికి వస్తే మనము ఒక 2 సంవత్సరాల కింద ఈ యూనిట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనము పర్ మంత్ వచ్చేసి చిన్న మిషనరీ నుంచి ఇప్పుడు మనం ఒక 2 సంవత్సరాల వ్యవధి టైంలోనే చాలా ఎత్తున ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మనం ఇక్కడ ఓవరాల్ ఇండియాలోనే కాకుండా వేరే స్టేట్స్ కూడా మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మెటీరియల్ని. సో ఇలాంటి యూనిట్స్ మాలాంటి పరిశ్రమలు చాలా ఎత్తున ముందుకు వచ్చి ప్లాస్టిక్ని కంప్లీట్గా అరికట్టాలని నేను ఆశిస్తున్నాను. సో